ఆరంభించి మందిరములో ప్రజలు ఎలాగుండాలో తెలియచేస్తూ వచ్చాడు. పౌలు గారు మందిర సంబంధమైన ప్రత్యేక దర్శనాన్ని పొందినవాడు. దేవుని మందిరములో ఉన్న పవిత్రతను ఆయన తన కృపచేత మనకు అనుగ్రహించిన పవిత్రతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మనలో ఉండవలసిన 2 ప్రాముఖ్యమైన హెచ్చరికలను గత ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన వాక్యం మనలో సమృద్ధిగా నివసింపచేయాలి, ఇది మొదటి మాట. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన భయము మన హృదయములో నిండుగా ఉండాలి. అప్పుడు దేవుని మందిరములో ఉన్న మనం మన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకోవటం వీలవుతుంది. మనమున్నది ఆయన పరిశుద్ధ స్థలం. ఇది నా పరిశుద్ధ స్థలము అన్నాడు. ఈ నా పరిశుద్ధ స్థలం మనం చూసాం, అది నా అని చెప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నా అని చెప్పడానికి వీలు కాదు. ఆయనే రక్తం కార్చాడు, ఆయనే తన కృపచేత మనల్ని పరిశుద్ధపరిచాడు గనుక ఇది ఆయన పరిశుద్ధ స్థలం. ఆయన పరిశుద్ధ స్థలం అపవిత్రం కావటం ఎంత మాత్రం ఆయన ఓర్చుకునేవాడు కాదు. పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన ఆఖరి వరకు కూడా, అనగా పత్రికల వరకు మనం చదువుతూ వస్తే అనేక సందర్భాల్లో దేవుడు పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో ఎలాగున రాజీ పడకుండా ఆయన తన ప్రజల ఎడల కార్యాలు జరిగించాడో మనకు అర్థమవుతోంది. ఆయన ఎన్నడూ రాజీ పడేవాడు కాదు. పరిశుద్ధత విషయంలో సర్దుకుపోయేవాడు కాదు. మనం సర్దుకుపోతామేమో, మనం మనవాడే కదా, ఏం పర్వాలేదులేని దాచిపెడతామేమో. కానీ దేవుని మందిరములో ఉన్న మన ఎడల ఆయన ఎన్నడూ కూడా అలాంటి పని చేసేవాడు కాదు. దేవుని మందిర పవిత్రతను మందిరము లోపలి వారు కాపాడాలి. మందిరము లోపల ఉన్న మనం పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. మనం ఎరిగిన సంగతి 1-2 గుర్తు చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో దేవుని మందిర విషయంలో జరిగిన అపవిత్రత చూసిన దేవుడు ఏమనుకున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం ఏమి నిర్ణయించుకున్నాడో చూద్దామా. సమూయేలు మొదటి గ్రంథంలో దేవుని మందిరములో షిలోహులో దేవుడు తన మందిరాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, దేవుని నామమును అక్కడ నిలిపిన తర్వాత, దేవుని మందిర సంబంధమైనటువంటి విశేషమైన దేవుని మందసం అక్కడ నిలిపిన తర్వాత, ఆ మందసము దగ్గర ఉన్నవారు మందిరము లోపలి వారిని బట్టి దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. రండి, 2వ అధ్యాయము 25వ వచనంలో ఆఖరి భాగంలో రాయబడిన మాట, అయితే యెహోవా వారిని సంపదలచెను గనుక అనే మాట మీరు గమనించాలి. యెహోవా వారిని సంపదలచెను. ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాట. జీవింపజేసేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే, బ్రతికింప చేస్తున్నవాడు ఆయనే. కానీ అదే దేవుడు, వింటున్నారు ఈ మాట, ఆయన సంపదలచెను అనే మాట మీరు గమనించాలి. ఇదేంటండి ఇంత కోపడుతున్నాడు, ఇంత తీవ్రంగా దేవుడు కనబడుతున్నాడు అంటే అంతే. మరలా ఆయన సన్నిధి విషయంలో, ఆయన మందిర విషయంలో, ఆయన బిడ్డలుగా మనం చేరి వస్తున్న సంఘములో అపవిత్రతను ఆయన ఎంత మాత్రము కూడా ఒప్పుకునేవాడు కాదు. అపవిత్రత విషయంలో ఆయన తీసుకునే కఠినమైన నిర్ణయాన్ని ఈ వచనం లేక ఈ మాట మనకు తెలియచేయాలి. యెహోవా వారిని సంపదలచెను. ప్రియులారా, జాగ్రత్తగా ఉండవలసింది. మందిరం మన ఇల్లు కాదు, మందిరం మన సొంత స్థలము కాదు. సంఘములో మనం చేర్చబడ్డాము అంటే ఆయన పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు కనుక దాన్ని ఆఖరి వరకు కాపాడుకుంటూ ఉండాలి. నేను ఒక మాట గుర్తు చేశాను, జ్ఞాపకం ఉంది అనుకుంటాను. మనం ప్రవేశించిన ద్వారము ఇరుకు ద్వారం అయితే దారి కూడా ఇరుకైందే. ఇది గమనించాలి. ప్రవేశించేంత వరకు ఇరుక్క లేక జాగ్రత్తగా ఉంటాం, కానీ ప్రవేశించిన తర్వాత ఈ దారిలో విచ్చలివిడిగా తిరిగేవారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. అది ఎంత మాత్రము దేవుడు ఇష్టపడడు. ప్రియులారా, దేవుని మహాకృప చేత ఆయన మన ముందుకు తీసుకొచ్చిన ఈ పాఠం హృదయంలో భద్రం చేసుకుందాం. నేనైనా మీరైనా మరెవరమైనా సరే, మనం గొప్పవారమైనా సామాన్యులమైనా పరిశుద్ధతలో సమానమే. లేక పరిశుద్ధత అనే విషయంలో దేవుడు అందరి ఎడలా కూడా సరైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. లేదులేండి, వారు ప్రసంగికులు కదా, వారు పెద్దలు కదా, వారు పరిచారకులు కదా, సర్దుకుపోదాం అనుకునేవాడు కాదండి. ఆయన ఎవరినైనా సరే ఒకే విధంగా ఆయన శిక్షిస్తాడు. ప్రియులారా, ఏమంటే దేవుడిచ్చిన వరాన్ని బట్టి బోధిస్తున్నాను,
దేవుడిచ్చిన బాధ్యతను బట్టి పెద్దగా ఉన్నావు, దేవుడిచ్చిన బాధ్యతను బట్టి పరిచారకురాలుగా సంఘములో ఉన్నావు. కానీ పరిశుద్ధత దగ్గర మాత్రం ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, ఓ తిమోతి జాగ్రత్త, నీవు మందిరములో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నీ మందిరములో నీవున్న స్థలములో నీవు ఇతరులతో నీ సంబంధ బాంధవ్యాల్లో కూడా పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలని పౌలు తిమోతిని హెచ్చరించిన హెచ్చరికలు మనకు జ్ఞాపకమే కదా. ఎన్నిసార్లు దేవుని గ్రంథంలో ఇలాంటి హెచ్చరికలు మనకు కనబడుతూ ఉన్నాయి. పవిత్రతను జాగ్రత్తగా అంతం వరకు మనం కాపాడుకోవటం ఎంతైనా అవసరం, అత్యవసరం అనే మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. రండి, యెహెజ్కేలు గ్రంథంలో వారు ఈ దేవుని మందిరాన్ని అపవిత్రపరచగలరు లేక అపవిత్ర పరిచారు అనే విషయాన్ని ప్రభు ఎరిగిన వాడై ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా భయంకరమైన నిర్ణయాలే. మనం నిన్న చదువుకున్నాం 8వ అధ్యాయంలో, నరపుత్రుడా ఇటురా, వీరు చేస్తున్న హేయ క్రియలను బట్టి నా మందిరాన్ని నేను వదిలిపోవలసిన అవసరం ఏర్పడుతుంది అన్నాడు. ఇదేంటండి? ఆయన మందిరం, ఆయన నామము నిలిపిన మందిరాన్ని ఆయన వదిలిపోయాడు అనే మాట ఎంత బాధాకరమైన మాట గమనించండి. అలాగూ జరుగుతుంది, అది ఖాయమే, అది సత్యమే. ప్రకటన గ్రంథంలో కూడా నా దీపస్తంభం నేను తీసివేస్తానన్నాడు. ఆయన లేని మందిరాలు ఉన్నాయి అంటాను. ఆయన సన్నిధి, ఆయన ప్రభావము లేని మందిరాలు, ఆయన ప్రభావము లేని పరిచర్య, ఆయన ప్రభావము లేని విశ్వాసులు ఈనాడు కూడా తప్పక ఉన్నారు అన్న సంగతిని గమనించాలని మనవి చేస్తున్నాను. స్నేహితులారా, ఎప్పుడూ ఆ ప్రభావం దూరమైనట్టుగా లేదంటారా? నిజంగా ప్రభావమే మన మీద ఉంటే, దేవుని సన్నిధి ప్రభావం, దేవుడు మన మధ్యలో ఆయన నిజంగా ఒక అధికారిగా ఉండింటే ఇంతకాలం ఈ జరుగుతున్న కార్యాలు జరిగేవంటారా? ఆలోచన చేయండి. సంపూర్ణంగా ఆయన స్వాధీనములో ఉండి మనం సాగుతున్నామా? 43వ అధ్యాయంలో ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 43వ అధ్యాయం, దేవుడు మరలా తన మహిమను దేవుని మందిరములోనికి తెచ్చిన భాగము. నేను 3 భాగాలు గుర్తు చేశాను నిన్న. మహిమ కలిగిన మందిరం, మహిమ విడిచిపోయిన మందిరం, తిరిగి మరలా మహిమను దేవుడు మందిరంలోని తీసుకొని వచ్చాడు. ఆ సందర్భంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట మరొకసారి చూడండి. 7వ వచనంలో, ఆ మహిమ తేజో మహిమతో మందిరము నిండిన తరువాత 43వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటూ, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, ఇందులో నా సింహాసనం ఉన్నది. నా గద్దె స్థలం అంటే అర్థం ఏంటంటే ద ప్లేస్ ఆఫ్ మై థ్రోన్, అనగా నా సింహాసనం ఉన్న స్థలం. మందిరం ఏ స్థలం అంట? దైవ సింహాసనం ఉన్న స్థలం. ఈ గద్దె మీద ఆయన ఒక్కడే కూర్చోవాలి. గద్దె మీద ఆసీనుడేమాడు ఆయన ఒక్కడే. ఈ గద్దె మీద ఇంకెవరు ఎక్కడానికి లేదు. ఈ గద్దె మీద ఎవరు ఎక్కడానికి లేదు. కొన్ని దినాల క్రితం ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఏమయ్యా జాన్ మోజెస్, మా సంఘాలకు వచ్చావంట కదా అన్నాడు ఒక ఆయన. నేను అన్నాను, క్షమించండి, అవి మీవని మాకు తెలియదు. యేసయ్య సంఘాలు అనుకొని వారు పిలవగానే వెళ్ళానంతే తప్ప. అంటే ఆయన అన్నాడు, ఇప్పటి నుంచి నువ్వు గుర్తుపెట్టుకో, ఆ ప్రాంతంలో ఏ సంఘానికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళొద్దు అన్నాడు. నేనన్నాను, ఏమండి ఆ మాట నాకు కాదండి మీరు చెప్పాల్సింది, ఆ స్థానిక సంఘాలకు చెప్పుకోండి, ఆ స్థానిక సంఘాలకు చెప్పుకోండి అంటే ఆయన అంటాడు, అవన్నీ నా సంఘాలు, వాటికి అధిపతిని నేనే అన్నాడండి. ఎంత బాధ అనిపించిందో. ఈ ఉదయ కాలమున గమనించాలి, దేవుని సంఘము ఇది ఆయనది. ఈ గద్దె మీద ఉండవలసిన వాడు ఆయన మాత్రమే. ఓకే, స్థానిక సంఘాల్లో పెద్దలు ఉంటారు, సహవాసం ఉంటుంది, సేవకులు ఉంటారు. వారి నిర్ణయాలే ప్రాముఖ్యమైన నిర్ణయాలు, అంతే తప్ప ప్రాంతీయ నిర్ణయాలు కాదు, లేక ఒక వ్యక్తి నిర్ణయం చేసేది కానే కాదు. ఆ గద్దె మీద ఆయన మాత్రమే ఉండాలి. సంఘములో చేరి వచ్చిన మనం దేవుని మందిర పవిత్రతను, దేవుని మందిర ఆధిక్యతను మనం కాపాడుకోవాలి అంటే ఆ గద్దె మీద ప్రభు మాత్రమే ఉండాలి. ఇది ఆయన గద్దె స్థలం. గుర్తుపెట్టుకోండి, ఎవరము రక్తం గార్చలేదు, ఎవరము ప్రాణం పెట్టలేదు, ఎవరము ప్రయాసపడలేదు. ఒకవేళ ప్రయాసపడ్డామేమో, అయితే ఆయన కృప వలన మాత్రమే ఇది జరిగింది. దేవునికి స్తోత్రం. గద్దె మీద ఆయన మాత్రం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ప్రభుత్వము చేసేవాడు. దేవుని మందిరములో అధికారి ఆయనే, నిర్ణయాధికారి ఆయనే. మందిరాలు నిమ్మలంగా ఉండాలంటే బైబిల్లో ఒక సూత్రం ఉంది. రండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం.
యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. దైవ గ్రంథం కలిగిన వారు నాతో పాటు గ్రంథాన్ని తెరిచి చూడండి. 33వ అధ్యాయము వచనము సంఖ్య 20 నుండి చదువుకుందాం. 20వ వచనం. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణము చూడము, నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడూ ఊడదీయబడవు, దాని తాళ్ళలో ఒక్కటైనను తెగదు. 21వ వచనం. 21వ వచనం మీరు గమనించండి. 21వ వచనం ఆ మాట మీరు గమనించాలి. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై ఉన్నాడు. ఆ తర్వాత కిందికి వద్దాం. 22వ వచనం గమనించండి. యెహోవా మనకు న్యాయాధిపతి. ఈ మాట మీరు గమనించాలి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆ పై వచ్చిన మళ్ళీ చదువుతాం. 20 వచ్చిన 3rd లైన్. నిమ్మలమైన కాపురం. ఇది ఆయన మందిరం, ఇది నా గద్దె స్థలం, ఇది నా పరిశుద్ధ స్థలం. నిన్న చెప్పాను, నా అని యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న విభాగాలు జ్ఞాపకం చేశాను. ఇది నా గద్దె స్థలం, ఇది నా పరిశుద్ధ స్థలం. నా పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడకూడదు. ఇది మొదటి మాట ధ్యానం చేశాం. నా పరిశుద్ధ స్థలములో గద్దె మీద నేనే, ఇది నా గద్దె, ఇది నా సింహాసనం. సోదరి సోదరులారా, నిమ్మలమైన కాపురాలుగా సంఘాలు ఉండాలి అంటే గద్దె మీద ఆయనే కూర్చోవాలి. ఇక ఆయన తప్ప ఎవరు కూర్చున్నా గందరగోళమే, ఆయన తప్ప ఎవరి ఆధీనములో ఉన్నా గందరగోళమే, ఆయన తప్ప ఎవరు ఆజమాయిషి చేసిన గందరగోళమే. దేవుని సంఘమును కొన్నిసార్లు ఈ మాట మీకు కూడా గుర్తు చేయాలి తప్పక. సంఘం దేవుంది, నిర్ణయాధికారం దేవుందే, ఇందులో అనుమానం ఏం లేదు. అయితే దేవుడు తన మహాకృప చేత సంఘములో పెద్దలను ఏర్పాటు చేశాడు. సంఘ నాయకులు ఉన్నారు, సేవకుడు ఉంటాడు, సంఘములో బాధ్యత కలిగిన వారు ఉంటారు. వారు కూర్చొని ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి చేసి నిర్ణయాలు సంఘానికి ఒక శాసనంగా నిలబడిపోవాలి. కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటే అది కొన్నిసార్లు కొన్ని సమస్యలు తెగవు, కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనకు అర్థం కావు. వాటి ఒక సంపూర్ణమైన నిర్ణయములోనికి రాలేము. ఆ సమయంలో ఏం చేయాలి? ఉదాహరణకి ఇక్కడ స్థానిక సంఘం ఉంది. ఈ సంఘంలో మనం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఒక విషయంలో ఒక ఖచ్చితమైన ఏకాభిప్రాయం రావడం లేదు, ఒక్కొక్కరు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయనుకోండి. ఆ టైంలో ఏం చేయాలి? కొట్లాడుకొని ఒక్కొక్కరు వేరు భాగాలుగా కావడం కాదు. వాక్య అనుభవం కలిగిన పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఆ సంఘం కొరకు ప్రయాసపడిన పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడుందండి ఈ మాట అంటారా? అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తాం కదా మనం. వారు ఒక విషయంలో సరైన నిర్ణయం రానప్పుడు వాళ్ళు ఏం చేశారు? రండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రభువే అధికారి. అయితే ఆ అధికారము క్రింద మనము జరిగించవలసిన సంగతులను లేఖనాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథంలో వారందరూ యెరూషలేముకు వెళ్ళారు. 15వ అధ్యాయం మీరు గమనించండి. అపోస్తుల కార్యములో పౌలు బర్నబాకు వారితో విశేషవాదమును తర్కమును కలిగినప్పుడు, నేను 2వ వచనం చదువుతున్నాను. సున్నతి విషయంలో ఈ అంశంలో వారు విశేషవాదము కలిగినప్పుడు 2వ వచనం. ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్ద పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిర్ణయించిరి. సహోదరి సహోదరులారా, మన స్థానిక సంఘాల మధ్య ఇలాంటి అలవాటు ఉండగలిగితే ఎంత క్షేమమో. దేవుని మందిరాల్లో వచ్చే సమస్యలు కావచ్చు, అంశాలు కావచ్చు, మీరు ఏమైనా తీసుకోండి, సంఘ క్షేమము కొరకై గుర్తుపెట్టుకోవాలి. అధికారాయన, ఆ గద్దె ఆయన తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. గద్దె మీద ఆయనే ఉండవలసింది. ఆ గద్దె స్థలము ఆయనది, అది ఆయన స్థలం, ఆయన అధికారిగా ఉన్నాడు. అయితే సంఘములో మిగతా వారు బాధ్యత కలిగిన వారు ఆయన అధికారిగా ఉండగా మనం లోపల పనిచేసే వాళ్ళమే. ఈ మాట దగ్గరికి రాకముందు మరికొన్ని మాటలు హెబ్రీ పత్రికలో ఏం రాయబడింది? గుడారము పైన ఆయన పైవాడు, ఆయన పైన ఉండవలసిన వాడు, పై స్థానం ఆయనది మాత్రమే. ఇక్కడ సంఘం ఉందా? ప్రభువే ఇతరులకు కనబడాలి. నాకు చాలా ఇష్టమైన ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను, చాలా ఇష్టం. ఆ మాట మాటికి చదువుతూ ఉంటాను.
సంఘాలు అలా ఉండగలిగితే ఎంతో క్షేమకరంగా ఉంటుందో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తెరవద్దు, వినండి, తెలిసిన మాటని నోట్ చేసుకోండి చాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం చెప్పండి చూడకుండా. నాతో సమస్యనే ఇది కదండి, చూడకుండా చెప్పమంటాను చాలాసార్లు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. ఆ నెక్స్ట్ మాట, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఒక్కసారి ఆ మాట మనసులో ఆలోచించేయండి. మందిరము, సింహాసనం ఉంది, దేవుని మందిరం ఉంది, ఆయన చొక్కాయి అంచులు మందిరమును నిండుకొని ఉండెను. బయట నుండి చూసే వాళ్లకు మందిరం లోపల వాళ్ళు కనపడతారా? మందిరం మీద అధికారిగా ఉన్న ప్రభు కనబడతాడా? మరొకసారి చెప్తాను వచ్చినాన్ని. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. నెక్స్ట్ మాట, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఉండెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండి ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఆయన తప్ప ఇంకెవరు కనబడరు. ఏమండి, పని చేసామా? పౌలు లాంటి మహా పనివాడే ఏమన్నాడో తెలుసా? పౌల్లాగా గ్రౌండ్ వర్క్ చేసిన సేవకుడు ఆయన. ఈనాడు గ్రౌండ్ వర్క్ చేసే సేవకులు కనపట్ల. ఈనాడు గ్రౌండ్ వర్క్ అలవాటు లేని వారు ఉన్నారు. గ్రౌండ్ వర్క్ చేయడు. గ్రౌండ్ వర్క్ అంటే అర్థమైంది కదా, ఆరంభం నుండి ప్రయాసపడి ఒక స్థలానికి వెళ్ళి పరిచర్య చేసి అక్కడ ఆత్మలు సంపాదించి వారిని సమకూర్చి వారిని సంఘముగా ఏర్పాటు చేసి వారికి ఆరాధన పరిచయం చేసి దేవుని కృప చేత వారిని ప్రభువులో పెంచుతూ ఉండగా వారిని అప్పగించి ఇంకో స్థలానికి మరలా వెళ్ళడం, అక్కడ పని చేయటం. అలా చేశారండి ఈ సేవకులందరూ. గ్రౌండ్ వర్క్ చేయకుండా కేవలం పెత్తనాలు చేసేవాళ్ళు చాలామంది వచ్చేసారు. వారికి గ్రౌండ్ వర్క్ తెలియదు కదా, కనడం ఏంటో తెలియని వాడు కన్నవాళ్లను పెంచడంలో కూడా నేను ఎంత మాత్రం ఒప్పుకోను. నేను చాలాసార్లు చాలా స్థలాలకు మా ప్రాంతంలో ఇచ్చే సలహా ఒకటే, మీరు ఎవరినైనా ప్రసంగికులను కానీ బోధకులను కానీ లేక ఇంకెవరినైనా బయట నుంచి మనం పిలుచుకుంటున్నామా, దయచేసి సంఘమున్నోళ్ళను పిలుచుకోండి అంటాను నేను. అవునా? సంఘమున్న వారిని పిలుచుకోండి, సంఘము కొరకు ప్రయాసపడిన వాళ్ళని పిలుచుకోండి. ఎందుకంటే వారికి తెలుసు ఒట్టి బోధ సరిపోదు, అనుభవపూర్వకమైన బోధ ఎంతైనా అవసరం. ప్రియులారా, సంఘమునకు అధికారి ప్రభువే, ఆయన మాత్రమే కనబడాలి. రండి మనం చదువుకున్న భాగంలోనికి వద్దాం. కొన్నిసార్లు సమస్యలు విపరీతమైపోయినప్పుడు వాక్య అనుభవం కలిగిన పెద్దల దగ్గరికి వెళ్ళాలి, వారి ద్వారా సలహా తీసుకోవాలి. వారు సంఘ స్థాపనలో ప్రాముఖ్యమైన వారు గనక, లేక ఆరంభం నుండి పనిచేసిన వారు గనక వారి ఎరకలోనే ఒక నిర్ణయానికి రావడం క్షేమకరం అండి. అదే జరిగింది. నేను ఇప్పుడంతా చదవట్లేదు. ఇది నా గద్దె స్థలం. గుర్తుపెట్టుకోండి, గద్దె మీద ఆయన్నే కూర్చోవాలి. పొరపాటున మనం కూర్చున్నామా దించుతాడు దేవుడు. గర్వం అణచి ఉందా, గుర్తుందా మీకు పాట? గర్వం అణచి గద్దెలు దింపి ఏ కోశాన ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ఆయన మాత్రమే ప్రభు సంఘమునకు శిరస్సు. నిన్న విన్నాం, సోదరు దేవుని సేవకులు రవి గారు జ్ఞాపకం చేశారు. సంఘమునకు శిరస్సు ఆయనే, శిరసత్వము ఆయనది మాత్రమే. ఇక మనమందరము కూడా సంఘములో అవయములుగా ఉండవలసిందే, దేవుని చేత వాడబడవలసిందే. సంఘం నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచవద్దండి. రెండవది, నా గద్దె స్థలం. ఇది నా నరపుత్రుడా, ఇడు చూడు, నా మహిమతో నిండిన ఈ మందిరంలో, ఆయన ప్రభావముతో నిండిన మందిరంలో ఆయన మాత్రమే అధికారిగా ఉండవలసింది. అందరము ఆయనకు తల వంచవలసిందే, ఆయన అధికారమునకు తల వంచవలసిందే అనే విషయాన్ని మరిచిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. వినండి, సంఘంలో ఆయన అధికారానికి తల వంచాలి అంటే ముందు వ్యక్తిగత జీవితంలో ఆయన అధికారానికి తల వంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మనం అర్థం చేసుకోవడానికి గుర్తు చేస్తున్నాను. ఈ బేసిక్స్ మీకు తెలదని కాదు, బాగా తెలిసిన వాళ్ళు. నేను అర్థం చేసుకోవడానికి అక్కడి నుంచి మొదలు పెడుతున్నా. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి? రోమా 10:9 చెప్తారా? చూడక, నేను వచ్చిన చెప్పాను, మీరు రెఫరెన్స్ చెప్పాను, మీరు వచ్చిన చెప్పాలి. రోమా 10:9, రోమా 10:9. స్వార్థికులు కాదు, పెద్దలు కాదు, మిగతా వారు చెప్తే మంచిది. చాలా సంతోషం.
చెప్పడానికి ఇష్టపడుతున్నారు, కానీ మిగతా వారు చెప్పారు. రోమా 10:9 చూడకూడదు. రోమా 10:9 యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. వినండి, ఇటు చూడండి. నేను ఒక పాపిని ప్రభు దగ్గరికి వచ్చాను. ఓ యేసయ్యా, నీవే నా ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ ప్రభువా, ఇంతకుముందు నా అధికారి వేరు, ఇంతకుముందు నా అధికారి సాతాను, వాడు నడిపించినట్టుగా వెళ్ళాను, వాని మార్గములో వెళితే నరకముందన్న సంగతి నాకు అర్థమైందయ్యా. ఓ దేవా, నీ అధికారము క్రిందికి వస్తున్నాను, నీ పాదదాసునిగా ఉంటాను. ఇంతకుముందు నా అధికారి, నన్ను నడిపించిన వాడు ఎవడు వేరు, వాడు సాతాను. ఇప్పుడు నీ అధికారం క్రిందికి వస్తున్నాను, నీవే నా ప్రభువు. అక్కడ చాలాసార్లు చదివేటప్పుడు యేసు ప్రభు అని నేరుగా చదివేస్తా, అది కాదు, జాగ్రత్త చదవాల్సిన మాట. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తును నా ప్రభువుగా ఒప్పుకుంటున్నానో, ఆయన చేసిన శిలువ కార్యము, పునరుత్థాన కార్యమునందు విశ్వసిస్తున్నానో, అప్పుడు నేను రక్షించబడుతున్నాను. నిన్న రాత్రి ఒక మాట చెప్పాను, మనం చేసిన పాపాలను బట్టి కాదు మన నరకాగ్ని గుండా వెళ్ళేది, మన పాపముల కొరకు మరణించిన ప్రభువును స్వీకరించనందువలన, ఆయన శిలువ కార్యమును అంగీకరించనందువలన మన నరకాగ్ని గుండా వెళ్తున్నారు నమ్మని వారు. కాబట్టి ఇప్పుడు గమనించవలసిన మాట ఏమిటంటే, ప్రభువును నా ప్రభువుగా, అధికారిగా నేను స్వీకరించిన తర్వాత ఇక నన్ను సంపూర్ణంగా నా కంట్రోలర్ అంతా ఎవరి చేతిలో ఉండాలి? రిమోట్ కంట్రోల్ అందరూ తెలుసు కదండి. రిమోట్ కంట్రోల్ ఈ దినాల్లో ఎవరింట్లో లేవు, అందరి ఇంట్లో ఉన్నాయి. టీవీ అక్కడ దూరంలో ఉంటుంది, చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఈ మధ్య ఈ రిమోట్ కంట్రోల్ ఉంది. ఒక ఇంటికి వెళ్ళాము సడన్గా, సామాన్యులు కాదు, విశ్వాసులు. ఒక ఇంటికి వెళ్తే అంతవరకు బయటికి వేరే పాట వినబడుతుంది. మేము గట్టిగా తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. నేను అన్నా వందనాలన్నా అన్న. ఇమ్మీడియట్గా నా స్వరం గుర్తుపెట్టారు. ఆటోమేటిక్గా ఏం మారిపోయింది? ఛానల్ మారిపోయిందన్నమాట. దేవుడు చేతిలో మన కంట్రోలర్ ఉండాలి. అది యేసయ్యను నమ్మడం అంటే. నా జీవిత బండిని లేక నావను లేక వెహికల్ను, నా వాహనాన్ని, నా జీవితం అనే వాహనాన్ని నడిపించే డ్రైవర్గా ప్రభు ఉండడం, అది ప్రభుని నమ్మడం అంటే. ఏదోనండి అందరూ వచ్చారు, నమ్ముకున్నారు, మునిగినారు, తింటున్నారు. నో, కాదు. ఈ రక్షణ జ్ఞానం మొదట మనకు రావాల్సింది. నా ప్రభు నన్ను నడిపించేవాడు అని సంపూర్ణంగా ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. అగ్రిప్ప గారట ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. మా నాన్నగారు చెప్పగా నేను విన్నాను. మా నాన్నగారు అగ్రిప్ప గారితో పాటు కూడా ఆ అనంతపూర్ ఏరియాలో పరిచర్యకు వెళ్ళేవాడట. ఓ రోజు మా నాన్నగారు ఇలాగ చెప్పాడు. అగ్రిప్ప గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ట్రైన్లో అక్కడ కూర్చున్న బోగిలో, ఆ కంపార్ట్మెంట్లో కొంతమంది పేకాట ఆడుతున్నారు. అప్పుడు ఈ పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన అడిగారట, పేకాట ఆడేవారు, ఏమండి మీరు కూడా ఒక చెయ్యి ఇటు వేయండి అన్నారట. మీరు కూడా ఒక చెయ్యి ఇటు వేయండి అన్నారు. అంటే మాతో కలిసి ఆడండి అన్నారట. అంటే ఆయన అన్నాడు వెంటనే, ఏమండి మీరు అడుగుతున్నారు కానీ నాకు చేతులు ఉంటే కదా, నాకు చేతులు లేవండి అన్నాడట. అందరూ గట్టిగా పగలబడి నవ్వారు. ఒరే వీడు చూడరా, ఈ పెద్ద ఆయన చూడు, చేతులు పెట్టుకొని కూడా చేతులు లేవంటున్నాడు అని అందరూ గట్టిగా నవ్వారట. అప్పుడు అగ్రిప్ప గారు ఇలాగన్నాడు, అయ్యా నాకు చేతులున్నది ఖాయమే మీరు అనుకున్నట్టుగా, కానీ ఈ చేతులను ఫలానా సంవత్సరాన ఫలానా దినాన యేసు ప్రభుకు అప్పగించి వేశాను. ఆయన ఏమైనా చేయమంటే చేస్తాయి ఈ చేతులు. నా కాళ్ళు ఆయన ఏమైనా చేయమంటే చేస్తాయి. నా శరీర అవయవాలు అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. సండే స్కూల్లో చిన్నప్పుడు మా అమ్మ ఒక పాట నేర్పించింది. ఓ కన్నా నువ్వు చూచున్నదేమి ఏమి, ఓ కాల నువ్వు పోవునదే కాడికి, ఓ చెయ్యి నువ్వు చెయ్యునదేమి ఏమి, ఆ పైనున్న యేసు తప్పాక చూస్తాడు, ఓ చెయ్యి నువ్వు చెయ్యునదేమి ఏమి. ప్రతిరోజు ఉదయం లేచి మన శరీర అవయవాలతో ఈ పాట పాడుకుంటే క్షేమమేమో. ప్రియులారా, ఆయన ప్రభుత్వం క్రింద అంటే అర్థం ఏంటో తెలుసా?
ఆయన అధికారము క్రింద అంటే అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణంగా ఆయన చెప్తేనే అడుగు ముందుకు వేయాలి. ఆయన పర్మిషన్ లేకుండా ఏమీ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు చెప్పండి, నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలామంది కూర్చొని ఉన్నారు. సంపూర్ణంగా ఆయన అధికారం క్రింద ఉన్నావా? సంపూర్ణంగా ఆయన అధికారం క్రింద, ఆయన ఆజమాయిషీ క్రింద ఉన్నామంటారా? ఈరోజు ఉదయం నుండి ఇంతవరకు చేసిన ప్రతి పని కూడా ఆయన చేయమంటే చేసావా? నీకు ఇష్టమైనందుకు చేసావా? దేవుని ప్రజల మీద అధికారి ఆయనే. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడానికి వెళ్ళిన సందర్భంలో పిలాతు యేసు ప్రభు నిలబెట్టి యూదులతో ఏమడిగాడు గుర్తుందా మీకు? పిలాతు యేసు ప్రభు నిలబెట్టి యూదులందరితో అడిగిన ప్రశ్న ఏమడిగారు? మీ రాజును సిలువ వేయుదునా అన్నారు. అప్పుడు వాళ్ళేమన్నారు? అవునండి మా రాజండి అని ఒప్పుకోలేదు. ఏమన్నాడు తెలుసా? కైసరు తప్ప మాకు మరొక రాజు లేడు అన్నాడు. రాజుల రాజు అయిన ప్రభు అక్కడ నిలబడి ఉండగా యూదులైన ప్రజలు మాకు ఆయన రాజు కాదు అన్నారు. ఇంకో సందర్భాన్ని గుర్తు చేస్తాను అర్థం కావడానికి. సమూయేలు మొదటి గ్రంథంలోనే ఒకరోజు సమూయేలు దగ్గరికి వినండి తర్వాత ఎదురు. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి భాగంలో సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చి సమూయేలు హృదయాన్ని గాయపరిచే 2 మాటలు పలికారు. వినండి, నావే చూడండి. సమూయేలు హృదయాన్ని కత్తి తీసుకొని కసకస పొడిచినంత 2 మాటలు మాట్లాడారు. నంబర్ 1, మొదటి మాట ఏంటో తెలుసా? ఏ తండ్రి వినకూడని మాటలు, ఏ తండ్రి తన చెవులారా వినకూడని మాటలు వినాల్సి వచ్చింది సమూయేలు. ఏమన్నారు? నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు. ఎంత బాధాకరమైన మాట, హృదయాన్ని గాయపరిచే మాట. కొంచెం ఆగుతాను ఇక్కడ. చేరి వచ్చిన వారిలో పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లల మీ ప్రవర్తన బాగుంది, వెరీ గుడ్, సంతోషమే. మీ ప్రవర్తన అద్భుతంగా ఉంది, వెరీ గుడ్, చాలా సంతోషమే. కానీ మీ పిల్లల ప్రవర్తన, నా పిల్లల ప్రవర్తన నేను జాగ్రత్త పడాలి. మన పిల్లల ప్రవర్తన సమూయేలు విన్నటువంటి ఆ భయంకరమైన మాట వినకుండా ఉండటం మన అవసరత. 2వ మాట అంటున్నారు. ఏమన్నారు తెలుసా? 1, నీ పిల్లల ప్రవర్తన నీ ప్రవర్తన లాగలేదు. 2వ మాట చెప్పండి, మా మీద మమ్మల్ని ఏలుటకు ఒక రాజు కావాలి. సమూయేలు హృదయం తరుక్కుపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవా, ఇదిగో నన్ను వారి మీద న్యాయాధిపతిగా ఉండకుండా ఒక రాజును అడుగుతున్నారు దేవా అని దేవుడి దగ్గర ఏడ్చితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు తెరవండి, దేవుడు ఏమన్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం ఏమన్నాడో చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? సమూయేలు దేవుని వద్దకు వెళ్ళి తెలియచేయగా 7వ వచనం చూడండి. 7వ వచనం, అధ్యాయము 8 వచనము 7. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సమూయేలు నువ్వెందుకు బాధపడతావు? నిన్ను వద్దన్నారు అనుకుంటున్నావా? నువ్వు ఇంతవరకు వారి మీద న్యాయాధిపతిగా ఉన్నావు, నిన్ను వద్దన్నారు అనుకుంటున్నావా? బాబు, వద్దనిండేది నన్నే వద్దన్నారు. సహోదరులారా, ఈ మాట నేను జ్ఞాపకం చేస్తుండగా ఆలోచన చేయటం ఎంతైనా అవసరం. దేవుని మందిరములో మనం ఉన్నాం. మందిరం ఆయన సంఘం. సంఘములో గద్దె స్థలం ఆయనదే, శిరస్సు ఆయనే. ఆయన అధికారం క్రింద సమస్తం జరిగించండి. నిమ్మలమైన కాపురాలుగా, నిమ్మలమైన మందిరాలుగా. చాలా స్థలాల్లో గడిబిడి, గందరగోళం, నెమ్మది లేదు. ఎంత మాత్రం నెమ్మది లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక సోదరుడు ఈ మధ్య కాలంలో కర్నూలులో ఒక సెంటర్లో నేనున్నాను. వచ్చి అన్న ప్రార్థన చేయన్నా, రేపు మాపో మా మందిరంలో పెద్ద గలాట జరగబోతుంది అన్నాడు. వరే బాబు, ఇదేంటన్నా ఆయన? తెలుసు కదా నీకు అంటే, అవునన్నా తెలుసు అన్న. దయచేసి ఆయన బిడ్డగా నువ్వు ప్రయత్నం చేయి, గలాట జరగకుండా ప్రయత్నం చేయంటే, ఏ వ్యక్తి నాతో అన్నాడో అదే వ్యక్తి ద్వారా సంఘం గందరగోళమైంది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉంది సంఘం.
కానుక ఎంచేటప్పుడు పోలీసులు వచ్చి కూర్చుంటున్నారు సంఘంలో. కానుకంత ఎంచిన తర్వాత, ఇది బాధాకరం, చాలా బాధాకరం. కానుకంత ఎంచిన తర్వాత పోలీసులు అంటారట, రే ఇయ్యండ్రా 2000, అంత పడింది కదరా ఇయ్యండ్రా అంటే ఒక్కొక్క వారు 2000, 3000, 1000 రూపాయలు పోలీసులకు దానం చేస్తున్నారు. ప్రభు పేరట 2 చేతులెత్తి మనవి చేస్తున్నాను, సంఘము దైవాధీనములో ఉంచుకుందాం. సంఘం ఏ సంఘమునకు ఆ సంఘం అధికారము కలిగింది కనుక నిర్ణయాల్లో దేవునికి అధికారం ఇద్దాం. సంఘములో క్షేమకరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మన జీవితాల్లో ఆయన అధికారి అయితే సంఘములో ఆటోమేటిక్గా ఆయన అధికారిగానే ఉంటాడు. నన్ను ఏలకు, నేను వారిని ఏలకుండా సమయలు నన్ను వారు విసర్జించారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మొదటి మాట మనం చూసాం. 1వది, సంఘం ఆయన పరిశుద్ధ స్థలం గనుక అపిత్రపరచవద్దు. 2, సంఘం ఆయన గద్య స్థలము గనుక ఆయన మాత్రమే అధికారిగా ఉండేటట్టుగా చూసుకుందాం. ఆయన ఆధీనంలో, ఆయన ఆజమాయిషిలో, ఆయన అధికారం కింద కార్యాలు సాగించడం ఆశీర్వాదకరం. ఆ మాట హృదయంలో భద్రం చేసుకురండి. ఇంకొక మాట గుర్తు చేసిన ఆ సమయంలోపే నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. 43వ అధ్యాయం, అదే యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయంలోనే ఇంకో మాట చదువుకుని వద్దాం. దయచేసి ఆ వచ్చిన భాగాన్ని చూడండి. 43వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో కింది విషయాలు మనం చదువుతూ వద్దాం. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఉందురు. ఆ తర్వాత 8వ వచనం గమనించండి. హేయక్రియ చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతులైరి గనుక నేను కోపావేశున్నై వారి నాశనము చేసి తిని అన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించవలసిన మాట ఏంటంటే, నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై అనే మాట మీరు గమనించండి. ఈ మాట యెహెజ్కేలు గ్రంథంలో మొత్తం 7 సార్లు కనబడుతుంది. ఇప్పుడు రెఫరెన్స్లు నేను చెప్పట్లా, మీ సమయం ఉంటే తర్వాత చూసుకోండి. 7 times 7 సార్లు దేవుని యొక్క వేదన తెలియజేశాడు. ఆయన పరిశుద్ధ నామమునకు దూషణ కలిగేటట్టుగా వారి కార్యాలు ఉన్నాయట. సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను, ఆయన నామమున మనము ఏమయ్యాం? రక్షించబడ్డాం. చెప్పండి, ఏ నామం రక్షించబడ్డాం? అపోస్తల కార్యములు చెప్తారా? వచ్చిన కూడా ఎందుకులేండి, మీకు పరీక్ష ఇప్పుడు ఎందుకండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం తెరవండి. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 4:12 ఏం రాయబడింది? మరి ఎవని వలన రక్షణ కలగదు కానీ ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. దేవుడు కోపగించే సందర్భాలు దైవ గ్రంథం అంతా వెతుకుతే 7 కారణాలు కనబడతాయి. అందులో ఒక కారణం, ఆయన నామమునకు దూషణ కలుగుతే ఆయన ఇష్టపడేవాడు కాదు. సోదరి సోదరులారా, రక్షణ పొందిన వారితో మాట్లాడుతున్నాను. చేరువచ్చిన వారిలో ఇంకా రక్షణ పొందని వారు అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. మీ సంగతి ఏంటి? రక్షణ పొందుతారా, పొందరా? గత రాత్రి పొందకుండా వెళ్ళిపోయారు. ఈ రాత్రి అయినా లేక ఈ దినమైనా రక్షణ పొందటం అవసరం. ఒక పాపి రక్షణ పొందడానికి ఏది? యేసు నామమే. మనం కూడుకుంది ఎవరి నామంలో? చెప్పాలి గట్టిగా, అంతే కదండి. మనం ఎవరి పేర్లు చెప్పుకోం. మీది ఏ సహవాసం అండి అంటే ఫలానా వారి సహవాసం చెప్పుకుంటున్నారు కొందరు, వ్యక్తుల పేర్లు చెప్తున్నారు. నో, అలా చెప్పడం కుదరదు, దేవుని వాక్యం ఒప్పుకోదు. మనం చేరి వస్తున్నాం ఆయన నామం. చెప్పండి, వచ్చినవేంటి? నా నామమున ఎక్కడైతే 2-3 కూడి ఉంటారు. సో రక్షణ ఆయన నామమున. చెప్పండి, రెండవది, మనం కూడి వచ్చేది ఎవరి నామమున? ఆయన నామమున. మనం ప్రార్థన చేసేది ఎవరి నామమున? ఆయన నామమునే. మనం ఏదైనా కార్యాలు జరిగిస్తే ఆయన నామమున కార్యాలు జరిగిస్తున్నాం. మొత్తం 4 మాటలు: రక్షణ యేసునామమున, సహవాసం యేసునామమున, ప్రార్థన యేసునామమున, ఆయన కొరకై పరిచర్య కూడా ఆయన నామముననే.
రెఫరెన్స్లు తెలుసు కనుక నేను అలాగూ దాటి వెళ్తున్నాను. వినండి, ఇట్టి నామానికి ఘనత తేవాలా, ఇట్టి నామానికి అపకీర్తి తీసుకురావాలా? ఇట్టి నామాన్ని ఘనపరచ. అసలు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించి నడిపించడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? రండి బైబిల్లోకి వచ్చినాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆయన ఎందుకు వీరిని విడిపించాడు. ఇదే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము చూడండి ఒక్కసారి. 20వ అధ్యాయము 9వ వచనం చదువుతారు ఒక సహోదరుడు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం ఏముంది అక్కడ? అయితే అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటేను, ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులు వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటేని, నా నామమునకు దూషణ కలుగుటకై అలాగు చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని. మీరు ముగించండి, చదవండి. నేను ఆఫ్ చేశాను, మీరు చదవండి. నేను మళ్ళీ ఆఫ్ చేసే దగ్గర నుంచి మీరు చదవండి. ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించదనే. వారిని ఐగుప్తులో నుంచి రప్పించాడు. మళ్ళీ ఎక్కడి నుంచి రప్పించాడు చెప్పండి? పాపము నుండి రప్పించాడు. ఐగుప్తులో నుండి రప్పించాడు. మనలో పాపములో ఉన్న మనల్ని పాపములో నుండి బయటికి రప్పించాడు. రాత్రి చక్కని సువార్త పెద్దలు చెప్పగా మనం విన్నాం. ఎవరు తప్పించేవారు లేరు, ఆయన ఒక్కడే తప్పించేవాడు. ఆయన మాత్రమే తప్పించేవాడు. వినండి, ఎందుకు తప్పించాడట? ఎందుకు రక్షించాడట? ఎందుకు నడిపించాడట? ఎందుకు వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించాడు అంటే ఒకే ఒక ముఖ్యమైన కారణం. చెప్పండి, ఆ మాట చదవండి. నా నామమునకు ఏం రావాలి? ఘనత రావాలి. రక్షించబడిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో, ఈ మాటలు వింటున్న వారిలో రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. ఆ మాట అడగన, నీ వలన దేవుని నామము ఘనపరచబడుతుందా, దూషించబడుతోందా? నేను ఇక్కడే ఉంటాను, కర్నూలు వెళ్ళండి, మా ఊరిలో మా వీధులు అడగండి, మా ఇంటి ప్రక్క వారిని అడగండి, నా బంధువులను అడగండి, నేను చదివిన కాలేజీలో నా ఫ్రెండ్స్ని అడగండి, నేను పనిచేసే స్థలాల్లో నా తోటి పనివారిని అడగండి. వారు నన్ను గురించి ఏమని సాక్ష్యం ఎలా తెలుసా? ఇతడు ధన దేవుని కొరకు నిలబడేవాడు. ఇప్పుడు ఒక పని చేస్తాను నేను. నెక్స్ట్ పెద్దలు అంకుల్ గారు, పెద్దలు దేవుని సేవకులు పాల్ గాంధీ గారు వాక్యం చెప్పబోతున్నారు కదా, మీరందరూ ఇక్కడే ఉంటారు కదా. నేను ఒక్కసారి ఊర్లోకి వెళ్తానండి. ఊర్లోకి వెళ్ళి ఒక్కొక్కరు సంఘానికి వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర అందటికి వెళ్ళి వారి పక్కింటలను అడుగుతాను, ఎదురింటలను అడుగుతాను. ఏమండి చర్చికి వస్తారు కదా ఫలానా వారు, ఏంటండి వాళ్ళ సంగతి ఏంటండి అంటే ఎలాంటి సాక్ష్యం పొందుతారు ఏమో నాకు తెలియదు. దేవుని నామమునకు ఘనత తెచ్చే కొరకు మాత్రమే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. పర్పస్ ఏంటో తెలుసా? పాపము నుండి శాపం నుండి మనం విమోచించి శ్రేష్టమైన పరలోకంలో చేర్చాలన్నది ఖాయమే. నేను కాదనట్లేదు, కానీ దానికంటే విశేషమైన కారణం ఈ భూమి మీద ఉన్న దినాల్లో నా వలన నన్ను దేవుడు ఎందుకు రక్షించాడు? నిన్ను దేవుడు ఎందుకు రక్షించాడు? నీ వలన, నా వలన ఆయన నామము ఘనపరచబడాలి. అందుకే 34వ కీర్తన తెరవండి, ఒక్క మాట చదువుదాం త్వరగా. 34వ కీర్తన 8వ చరణం 3వ చరణం చదువుకుందాం. ఎరిగిన మాటనే కదా మనం. 34వ కీర్తన 3వ చరణంలో ఏం రాయబడింది చదువుతారా? నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. చాలు, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం. హెస్కేలు గ్రంథంలో ఇంకొక 2 వచనాలు చదివేద్దాం. చూడండి, 36వ అధ్యాయం ముందు పెట్టండి. 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 20వ వచనం చదువుదామా? 20వ వచనం. వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా,
ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. ఇదేంటండి? అన్ని జనులు చెప్పుకుంటున్నారట. ఏమండి, వారు వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా? వారు తమ దేవుని దేశంలో నుండి వచ్చాడు. 26వ వచనం చూడండి, మరలా 26వ వచనం గమనించండి. 26వ వచనం, 22వ వచనం, క్షమించండి, 22వ వచనం. అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇది ప్రభువు అయిన యెహోవాకు. పై మాట మళ్ళా చదువుతున్నాను. అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామము. సహోదరి సహోదరులారా, నిన్నటి ఉదయం నుండి మనం వింటున్న పాఠాలను నేను ఒక్కసారి మరల రివైండ్ చేస్తాను. నంబర్ 1, ఆయన పరిశుద్ధ స్థలము గనుక అపవిత్రపరచవద్దు. ఇది ఆయన గద్దె స్థలము గనుక అధికారం ఆయనకి అప్పగిద్దాం. మూడవదిగా, ఇది ఆయన పరిశుద్ధ నామము గనుక ఆ నామమునకు అవమానము తీసుకురావద్దు. ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి. ఆయన నామం ఘనపరచబడాలని మనందరం ఆశిస్తాం. కానీ అన్యజనుల మధ్య ఆయన నామం ఘనపరచబడాలి అంటే దేవుని బిడ్డలు తీసుకోవలసిన ఒక 3 హెచ్చరికలు అలాగ చదివేద్దాం. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. నేను అవి చేస్తున్నానా? నా జీవితంలో అవి జరుగుతున్నాయా? నా దేవుడు నన్ను పాపం నుండి విమోచించాడు, పరిశుద్ధునిగా చేశాడు. పాప బంధకాల్లో నుండి ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దాసత్వం నుండి ఎట్లా విడిపించాడో నన్ను కూడా పాప దాసత్వం నుండి విడిపించాడు గనుక వారి ఎడల ఉన్న ఉద్దేశము నా ఎడల కూడా ఆయన కలిగి ఉన్నాడు గనుక నేను ఆయన నామమునకు ఘనత తీసుకొస్తున్నానా? ప్రశ్న వేసుకోవటం అవసరం. రండి, 3 హెచ్చరికలు, 3 పరీక్షలు చేసుకుందాం. ఈ 3 పరీక్షల్లో ఎంతమంది నిన్న కూడా ఉదయకాల సందేశం ముగించేటప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నాం, పరీక్ష చేసుకున్నాం. ఇప్పుడు చేతులు ఎత్తమని చెప్పట్లేదులేండి, ఏం భయపడొద్దు. కానీ ఆ 3 పరీక్షలు ఒక్కసారి వరుసగా చూస్తూ వెళ్దాం. ఎంతమంది ఈ పరీక్షల్లో నెగ్గుతున్నారో లేదో చూద్దాం. ఎందుకు కారణం ఏంటి? ఎందుకు ఈ పరీక్షలు చేసుకోబోతున్నాం? నా వలన, వినండి, ఏమండి, నా వలన రక్షించబడిన నా వలన దేవుని నామము ఘనపరచబడుతుందా? దేవుని నామము అవమానపరచబడుతుందా? చూసుకుందాం. నంబర్ 1, మొదటి పరీక్ష సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12:15, త్వరగా 12వ అధ్యాయం 15వ వచనం. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప హేతువు కలగజేసేవి కనుక చాలు. సందర్భం మనకు తెలిసిందే. అక్కడ ఆగి చిన్న పాఠాన్ని జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసి, ప్రభువు నమ్మిన బిడ్డ, దేవుడు నమ్మి ఆయన బిడ్డగా తీర్చబడినటువంటి వాడు ఎప్పుడు దేవుని నామాన్ని అవమానపరుస్తాడో తెలుసా? నమ్మినవాడు మరలా పాపములోనికి వెళ్తే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఆర్ యు క్లియర్? క్లియర్గా ఉందే మాట? మరోసారి చెప్తున్నాను. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఆయన బిడ్డగా తీర్చబడ్డాను, బాప్తీస సాక్ష్యం ఇచ్చాను, ఆరాధనలో పాలు పొందుతున్నాను, బలలో చేయి వేస్తున్నాను. వెరీ గుడ్, సంతోషం. పాపము నుండి, శాపం నుండి మోచించబడిన నేను మరలా పాపం జోలికి వెళ్తే నా దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. ఈ మధ్య కొత్త సిద్ధాంతం వచ్చింది. గోదావరి జిల్లాలో జగన్నాథపురంలో ఒక వ్యక్తి మొదలుపెట్టాడు సిద్ధాంతం. సామాన్యమైంది కాదండి, విపరీతమైంది. కృపను గూర్చి బోధిస్తూ నేను మొన్ననే నాకు కూడా వారికి సంబంధించిన మ్యాగజైన్స్ వస్తుంటాయన్నమాట. లాస్ట్ వీక్లో ఎక్కడి నుంచి వచ్చానో పోస్ట్ బాక్స్లో విన్నా, అవి తీసుకొని చదివితే అబ్బా దేవా అని అనిపించింది నాకు. భిన్నమైన సువార్త, సామాన్యమైంది కాదు. ఒకప్పుడు వారి నాన్నగారు మన సంఘాల్లో ఉన్న సేవకుడే. ఏం చేద్దాం, భిన్నమైన పరిస్థితి. సంగతి ఏం తెలుసండి, ఆయన కృప సంపూర్ణమైంది కనుక మనం చేసిన పాపాన్ని, ఉదాహరణకు ఇప్పుడు నేను ఒక పాపిగా వచ్చాను, నా వైపు చూడాలి మీరు,
ఒక పాపిగా వచ్చాను, ప్రభువుని అడుగుయాను, ఓ దేవా నా పాపాలు క్షమించండి అంటే ప్రభు ఇంతకు ముందు చేసినవన్నీ క్షమిస్తాడు. హలో వినండి, ఇంతకుముందు చేసినవన్నీ క్షమిస్తాడు, మరలా చేయబోయి కూడా క్షమిస్తాడంట. అంటే అర్థమైంది? లైసెన్స్. కృప పాపానికి లైసెన్స్ కాదు. రోమా 6:1 చెప్తారు ఒకసారి. రోమా 6:1 చెప్తారన్నాను నేను, చదవమని చెప్పలేదు మిమ్మల్ని. రోమా 6:1 అలాగైనా ఏమందుము, ఇటు చూడండి, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలుచుందుమా, అట్లను రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవింతుము. మన బంధువు, మన ఇంటివాడు ఎవరో చనిపోయాడు, ఇటు చూడండి, చనిపోయాడు, తీసుకుని వెళ్ళాం. ఎక్కడికి? చచ్చిపోయినా ఎక్కడ తీసుకుపోతాం? చెప్పరే గట్టిగా. మీ ఊర్లో ఏమో ఇక్కడే పెట్టుకుంటుంటున్నారే చూస్తుంటే. శ్మశానానికి తీసుకుపోతాం. శ్మశానం బాగుంది ఈ పదం. సమాధులు తీసుకొని వెళ్ళాం, సమాధి చేయడానికి తీసుకువెళ్ళాం. గుంట తవ్వాం, ప్రార్థన చేసాం, సమాధిలో పెట్టేశాం. ఇక ఇంటికి వచ్చాం. అప్పుడే చీకటి పడుతూ ఉంది. ఇంటికి వచ్చేసి చల్లగా కూర్చొని ఎవరో టీ సిద్ధం చేస్తే టీ తాగుతూ, ఆ పోయినవాడు చచ్చిపోయినవాడు మంచోడే అనుకోడు, ఏదో కొన్ని సంగతులు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. చీకటి పడింది. అంత లోపల ఎవరో మన వైపు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. ఎవరా అని చూస్తే సాయంకాలం మన పాతి పెట్టిన మనిషి లేచి నడుచుకుంటూ దగ్గరికి వచ్చినాడు. వందనాలు మామ, వందనాలు అన్న, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అంటున్నాడు. చెప్పండి, ఎంతమంది ఉంటారు అక్కడ? చెప్పాలి మీరు. కనబడిన వెంటనే ఏమంటారు చెప్పండి? గట్టిగా. ఆ పదం కావాలి నాకు. చెప్పండి, చెప్పండి గట్టిగా. దయ్యం. పాత బ్రతుకును, బాప్తిసాలప్పుడు మేము పాడతాం మా ప్రాంతంలో. పాత బ్రతుకును పాతి పెట్టి. బాప్తిసముడు ఏం చేస్తున్నాం? లేక ప్రభు నమ్మినప్పుడు ఏం చేస్తున్నాం? మన పాత బ్రతుకును పాతి పెట్టాం. మళ్ళా అది నీలో కనపడింది అనుకోండి, పాతి పెట్టినోడిని వాడు కనబడితే దయ్యం అంటున్నావే నీకు తెలిసిన భాషలో. నువ్వు పాతి పెట్టిన పాత జీవితం మరలా కనబడితే నువ్వెంత పెద్ద దయ్యం. ఆలోచన చేయండి. విశ్వాసులు ఈ దినాల్లో దయ్యాల్లాగా జొతైనారు గనుకే దేవుని నామానికి ఘనత రాట్లా. పాత అలవాట్లు, పాత జీవితం, పాత పుస్తకాలు, పాత చూపులు, పాత ఆలోచన, ఇక పాతవన్నీ ఏం రాబడింది దైవ గ్రంథంలో? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. నువ్వు రహస్యంగా చేసావు దావీదు. దేవుని నామమునకు అపకీర్తి వచ్చేటట్టుగా ప్రవర్తించావు. దాని ఫలితాన్ని తప్పక నువ్వు అనుభవిస్తావు అన్నాడు. అనుభవించాడండి. ఒక విశ్వాసి పాపం జోలికి వెళితే దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. దేవుడు ఎందుకండి సభలు, ఎందుకండి వాక్యము, ఎందుకండి లేఖనాలు, ఎందుకు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడే కొద్దీ వాక్యము చేత మనం దినదినము కడగబడుతూ ఉండవలసింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మాట నుంచి దాటి వెళ్ళకముందు, రెండవ పాయింట్లోకి వెళ్ళకముందు, రెండో అంశంలోకి వెళ్ళకముందు, నెహెమ్యా కాలంలో ఇక పని అంతా పూర్తి అయిపోయింది. మీకు 13 చాప్టర్లో 13 అధ్యాయులు మీరు చూస్తారు ఆ సన్నివేశాన్ని. పనంతా పూర్తయిన తర్వాత నావే చూడండి, ధర్మశాస్త్రాన్ని తీసుకొని చదవటం ప్రారంభించారు. అందరూ చేరి వచ్చారు. ఆ ధర్మశాస్త్రం చదువుతుండగానే ఇశ్రాయేళ్ల మధ్య మిశ్రిత జనం ఉన్నారు. అక్కడక్కడ మిశ్రిత జనముతో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దూరపరుచుతూ ఉన్నారు. అందరినీ దూరపరిచారు. వాక్య వెలుగులో ఏదైతే దేవుడు నాకు బోధిస్తాడో సరి చేసుకునే ముందుకు సాగాలి. నమ్మిన వారమే, ప్రభు నమ్ముకున్నాం, రక్షణ పొందాం, ఆయన బిడ్డలుగా తీర్చబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం. కానీ ఇంకా 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 కడగబడుతూనే ఉండాలి వాక్యం ద్వారా. కొన్నిసార్లు వాక్యం చెప్పగా కొందరు వచ్చి అంటుంటారు, అన్నా భలే చెప్పారన్నా అంటారు. అటువంటి వాళ్ళతో సాతానా దూరంబో అనుకుంటా మనసులో, బయటకన్నా మళ్ళీ బాధపడతారని. దేవుడు తన దాసులను వాడుకొని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి మార్కులు వేయొద్దండి. మీ మార్కుల కోసం కాదు వాక్యం చెప్పేది.
మీ యొక్క అభిమానం కోసం కాదు వాక్యం చెప్పేది. నేను వాక్యం చెబుతుండగా నాకు అభిమానులు పెంచుకున్నానా? నేను దరిద్రుని, కానీ వాక్యము చెప్పబడుతుండగా ప్రజల్లో మార్పు రావాల్సింది. ఈరోజు దేవుడు నాతో మాట్లాడి నాకు కొంత బుద్ధి తెచ్చాడు, నేను సరి చేసుకున్నాను అనుకునేటట్టుగా ఉండాలి. నెహెమ్యా కాలంలో దేవుని ధర్మశాస్త్రం చదువుతుండగా మీరు 13వ అధ్యాయము 4-5 వచనాల్లో మీకు కనబడుతుంది, నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. ప్రియులారా, వాక్యం వారిని ప్రక్షాళన చేసింది, వాక్యం వారిని కడిగి వేసింది. కానీ ఒక్కడున్నాడు అక్కడ, సీనియర్ మోస్టే. ఏం చేద్దాం? సీనియర్లతోనే పెద్ద సమస్య. ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలగజేసుకొని అతన్ని దేవుని మందిరములోని ఒక పెద్ద గదినిచ్చేశాడు. ప్రియులారా, కాబట్టి 1వ పాయింట్ వినండి. ఒక వ్యక్తి ద్వారా, నమ్మిన విశ్వాసి ద్వారా ఎప్పుడు దేవుని నామము ఘనపరచబడుతుంది అంటే పాపము జోలికి వెళ్లకుండా ఉన్నప్పుడే ఘనపరచబడుతుంది. ఇది మొదటి మాట. 2వ మాట చూద్దాం రండి. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం త్వరగా 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయంలో మరొక సన్నివేశాన్ని మనం గమనిస్తున్నాం. 13వ అధ్యాయము 7-8 వచనాలు ఎరిగిన సంగతే కదండి. లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు కలహం పుట్టింది. ఇది చూడండి, తెలిసిందిగా నోట్ చేసుకోండి, చాలు విందాం. లోతు పశువుల కాపరులకు, అబ్రహాం పశువుల కాపరులకు గలాట పడింది, కొట్లాట పడింది, జగడం పుట్టింది. అది చిన్నగా యజమానుల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎవరు మొదటి పలకరించాలా? అబ్రహాం పెద్దోడా, లోతు పెద్దోడా? మీరు చెప్పాలి. అబ్రహామేనా? భార్యాభర్త ఇద్దరు పోట్లాడుకున్నాడు. ముందు ఎవరు పలకరించాలి? ఇది చెప్పండి చూద్దాం. అది బాగా చెప్పారులేండి, ఇది చెప్పండి. భార్యాభర్త ఇద్దరు జగడం ఆడుకున్నారు లేక పోట్లాడారు. ఫస్ట్ ఎవరు పలకరించాలి? ఏమండి అంత మౌనం అవుతుంది? ఎవరో భర్త అన్నారే కానీ ఈయనేనా ఇంటికాడ కూడానా అనేది వేరే సంగతి. నెక్స్ట్ ప్రశ్న వాళ్ళకు. చాలాసార్లు ఏమనుకో తెలుసా, నేను మగోడిని పలకరిస్తే పలుకుతాను. ఇదేనా? అబ్రహాం ఒక మంచి మాదిరి మనకు. అబ్రహాం లోతుని పిలిపించాడు. ఆ సందర్భంగా ఏం రాబిడో చదవండి. చదువుతారు ఒకరు? మైక్ పెట్టుకోమన్నారు కదా అంకుల్ని, దైవ సేవకులు నిన్ననే చెప్పారు కదా. 13వ అధ్యాయం 13వ అధ్యాయం 7-8 వచనాలు. అప్పుడు అబ్రాము, బాబు మైక్ ఇవ్వండి, అక్కడ చెప్తున్నాం కదా. పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు ఓకే, ఆ దేశంలో కాపురం ఉండేను కాబట్టి. ఒక్క నిమిషం కదా. ఏందండి ఆ పదం? 8వ వచనం స్టార్టింగ్ ఏం పదం ఉందండి? గట్టిగా అందరూ చెప్పండి. 8వ వచనం స్టార్టింగ్ పదం మీరు చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఆ పదం రాయించాడు అక్కడ? మళ్ళీ నేను చదువుతాను చూడండి. 7వ వచనం ఆఖరి భాగంలో ఆ పశువుల కాపర్లకు కలహం పుట్టింది, కలహం వచ్చింది. 7వ వచనంలో ఆ కాలమందు ఎవరున్నారట? కానానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి ఇక్కడ నన్ను ఆపేసింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే లోతుని పిలిపించుకొని చెప్తున్నాడు, మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. విశ్వాసులారా, సెకండ్ పాయింట్ ఈ విధంగా గుర్తు చేద్దామని ప్రభువు ప్రేరేపించాడు. మన వలన దేవుని నామమునకు ఘనత రావాలి అంటే 1వది పాపం జోలికి వెళ్లకుండా ఉందాం. 2 కలహాల జోలికి వెళ్లకుండా ఉండాలి. కలహాల జోలికి వెళ్లకుండా ఉండాలి. జాగ్రత్తగా ఉండవలసిందే. అబ్రహాముకు కలహముల జోలికి వెళ్లకుండా ఉండడం అలవాటైంది కనుక, వినాలి పేరెంట్స్ అందరూ కూడా, తల్లిదండ్రులు, అబ్రహాముకు కలహముల జోలికి వెళ్లకుండా ఉండడం అలవాటైంది కనుక ఆటోమేటిక్గా అలవాటు ఎవరికి వచ్చింది? సార్ నాకు బీపీ సార్ అని బీపీ చెక్ చేశాడు డాక్టర్ గారు. నేను వెళ్ళగా బీపీ చెక్ చేశాడు. బీపీ మిషన్ ఆపరేటర్ పెట్టి అంత చెక్ చేసిన తర్వాత, అవునండి నీ షుగర్ 170/110 ఉంది అన్నాడు. అలాగా సార్ అన్నాను. నెక్స్ట్ ఆయన అడిగిన ప్రశ్న, మీ ఇంట్లో ఎవరికైనా బీపీ ఉందా అన్నాడు.
మీ నాన్నకు కానీ మీ అమ్మకు కానీ ఉందా అన్నాడు. సార్ ఉంది సార్, మా నాన్నకు ఉండేది, మా అమ్మకు ఉండేది సార్ అన్న. అట్లనా అన్నాడు. మా అమ్మ నాన్న సంగతి ఎందుకు అడిగావు సార్ అంటే, అంతేరా బాబు అడగాల్సిందే, వారి రోగం మీలోకి వచ్చేసింది. ఇప్పుడు వినండి, అబ్రహాముకున్న మంచి అలవాటు, అలవాటు జగడాల జోలికి వెళ్లకుండా ఉండే అలవాటు కుమారుడైన ఇస్సాకు వచ్చింది. కష్టపడి బావి తవ్వాడు. బావి తవ్వడం ఈ దినాల్లో అయితే జేసీబీలు ఉన్నాయి, ఏమేమో వస్తువులు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి. ఆ దినాల్లో బావి త్రవ్వడం సామాన్యమైన సంగతి కాదు. అంత కష్టపడి బావి తవ్విన తర్వాత నీళ్లు పడ్డాయి. ఆనందపడుతుండగానే శత్రువులు వచ్చారు. ఏమండే, హలో ఇది మా బావి అంటేనే పోట్లాల్లా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. సహోదరి సహోదరులారా, సమాజం మనల్ని చూసి నేర్చుకోవాలి. భార్య భర్తలుగా పోట్లాడుతున్నారా? పిల్లలుగా పోట్లాడుతున్నారా? మన కుటుంబాల్లో ఆనందం ఉందా? మన కుటుంబాల్లో సంతోషం ఉందా? మన సంఘంలో సమాధానం ఉందా? మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి. జగడాలకు దూరంగా ఉండటం వలన దేవుని నామం మనకు ఘనత వస్తుంది. చిన్నవాడు వెళ్ళిపోయాడు యుద్ధ భూమిలోకి. వెళ్ళేసరికి తను తీసుకొచ్చిన సామాన్లు భద్రపరిచే వ్యక్తి దగ్గర పెట్టాడు. చిన్నగా చూసేసరికి పైన ఒకడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎవడు వాడు? అర్థమైంది కదా? కనెక్ట్ అయ్యారా మీరు? ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇశ్రాయేలు సమాజమును, ఇశ్రాయేలు సైన్యమును దూషిస్తున్నాడు. చూశాడు దావీదు, ఎవడు వాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని సైన్యాన్ని, దేవుని నామాన్ని దూషిస్తున్నాడా అనుకున్నాడు. ఆలోచన చేశాడు. వాడిని చంపడం పెద్ద ఇష్యూ కాదు అనుకున్నాడు. అయితే ఒక ఎంక్వైరీ మొదలుపెట్టాడు. సార్ బాబు పలకరించాడు యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళు. వాడిని చంపితే ఏమైనా ఇస్తారట అని అడిగాడు. ఇలాగని చెప్తున్నారు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, వాడిని చంపితే ఏమైనా ఇస్తారా? ఏంటి సంగతి, బహుమానం ఏంటి గొల్యాతును చంపిన వానికి అని ఎంక్వైరీ చేస్తుండగా పెద్దన్న విన్నాడు, చిన్నన్న విన్నాడు, అన్నలు విన్నారు. వీని ఏమన్నారు? దావీదును పలకరించి, దావీదు నీ గర్వం మాకు తెలుసు. ఆ చిన్న మందను ఎవరి వశం చేసి వచ్చావు? ఈనాడు మంద దేవుడు అప్పగిస్తే మందను కాపాడిగా మంద కాపరులు తక్కువైపోయారు. ఏమండి, మంద పాలు కావాలని కానీ మంద క్షేమం ఉండదు. సరే, అది అలాగ ఉంచండి. ఆ మందను ఎవరి వశం చేసావన్నారు అంటే, దావీదు ఇప్పుడు కోపం అంతా ఎవరి మీద ఉంది? వాస్తవంగా గొల్యాతు మీద ఉంది. నా కోపం, నా యుద్ధం, నా పోట్లాట అన్నలతో కాదు, గొల్యాతుతో. నీ పోట్లాట ఎవరితో? తోటివారితో కాదు. నీకు అంత దమ్ముంటే, అంత ధైర్యం ఉంటే, అంత బలం ఉంటే పోట్లాడు సాతానుతో, అంతే తప్ప తోటివారితో, విశ్వాసులతో, ఇంటి వారితో కాదు. జగడాలకు దూరంగా ఉండేవాడు దేవుని నామాన్ని అన్యుల మధ్య. చివరిగా ఆఖరి మాట చదివి నేను ముగిస్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయం గమనించండి. వాక్యానుసారంగా జీవించేవాడు దేవుని నామాన్ని ఘనపరుస్తాడు. చదువుదాం ఆ వచనాన్ని. రోమాపత్రిక 2వ అధ్యాయం. రోమాపత్రిక 2వ అధ్యాయం. ఒకరు 23-24 వచనం చదువుతారన్న. 23-24 వచనాలు. 23-24 వచనాలు త్వరగా. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచు ఉన్నది. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడి. ఈ మాట మనకు కంఠోపాఠమే, చాలాసార్లు చెప్తూ ఉంటాం. కానీ ఏ కాంటెక్స్ట్లో చెప్పబడింది ఆ మాట, ఏ సందర్భంగా చెప్పబడింది ఆలోచన చేస్తే అక్కడ ఉన్న మాట, ధర్మశాస్త్రమునందు అతిశయించు మీరు. ఖురాన్లో యూదులకు, దేవుని బిడ్డలకు ఒక పేరు ఉంది, గ్రంథ ప్రజలు అని ఉంటుంది. ద పీపుల్ ఆఫ్ బుక్, గ్రంథ ప్రజలు అని ఉంటుంది ఖురాన్లో. దేవుని గ్రంథాన్ని కలిగిన మనం గ్రంథమును బట్టి అతిశయిస్తున్నాం. వెరీ గుడ్, మంచిదే. కానీ గ్రంథ ప్రకారం నడవట్లేదు. అందును బట్టి మీ వలన అన్ని జనుల మధ్య దేవుని నామము దూషించబడుతుంది. సోదరి సోదరులారా, దీని ప్రకారం బతకండి చాలు. గ్రంథములో విన్న మాటల ప్రకారం బ్రతకండి. చాలా ఏళ్ళ క్రితం మా సంఘంలో ఒక మాట చెప్పాను నేను, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను.
మా సంఘంలో నోట్స్ రాసుకునే వారే దరిదాపు 102 మంది 103 మంది ఉంటారు నోట్స్ రాసుకునే వాళ్ళు. వాళ్ళకి చెప్పిన మాట ఒకరోజు నోట్స్ అప్పుడప్పుడు ఫ్రీగా నోట్స్ మందిరం తరఫున ఇస్తూ ఉంటాను వాళ్ళకు. మీరు చాలా ప్రసంగాలు రాసుకుంటున్నారు, ప్రతి ప్రసంగం పైన ఓ చిన్న బాక్స్ పెట్టుకోండి అన్నారు. చిన్న బాక్స్ రాసుకోండి, డ్రా చేసుకోండి. ఎందుకన్నా బాక్స్ అంటే, మీరు ఇన్ని వందల ప్రసంగాలు వింటున్నారు, ఆ ప్రసంగం పైన ప్రసంగం పేరు రాస్తావు, అంశం రాసుకుంటారు కదా, దాని పక్కలో చిన్న బాక్స్ పెట్టి ఆ ప్రసంగం నీ జీవితంలో నెరవేరినప్పుడు టిక్ మార్క్ వేయండి. టిక్ మార్క్ వేయండి, ఈ ప్రసంగం నేను నెరవేర్చాను. అలాగ ఆలోచన చేస్తే ఎంత తక్కువ పడ్డాం ఆలోచన చేయండి. వినటానికి ఇష్టపడతాం, అనుసరించడానికి వెనకంజ వేస్తాం. ఎన్ని ప్రసంగాలు! నేను ఒక మాట చెప్పాను స్టార్టింగ్లో, గుర్తుందా మీకు? పూర్వ దినాల్లో పెద్దలు చెప్పగలరు, వాక్య కరువు ఉండేది మనకు. వాక్యం వినాలంటే ఎక్కడికో వెళ్ళేవారు. మా నాన్న చెప్పేవాడు, సంతరావురు వచ్చేవారంట నంద్యాల నుంచి. మాది జ్ఞానాపురం, నంద్యాలలో జ్ఞానాపురం అసెంబ్లీలో చాలా కాలం ఉన్నాం. అక్కడ నుంచి మా నాన్నగారు చాబోలి అసెంబ్లీ నుంచి సిఫారసు చేయబడ్డాడు. ఆ తర్వాత జ్ఞానాపురం అసెంబ్లీ నుండి కూడా సిఫారసు చేయబడ్డాడు మా నాన్నగారు. అక్కడి నుండి ఆ దినాల్లో ప్రజాసంఖ్యలు అక్కడికి రాకముందు కూడా ఆ దినాల్లో అక్కడి నుంచి సంతరావురు వచ్చేవాళ్ళంట. ప్రకాశం జిల్లాలో బైబిల్ క్లాసులకు వచ్చేవారంట వాక్యం వినడానికి. ఈనాడు ఇంటి దగ్గరికి వచ్చింది, సమృద్ధిగా మనకు వాక్యం ఉంది, కానీ మన జీవితాలు వాక్యానుసారంగా కనబట్లేదు. నీకు వాక్యం చెప్పనీకి రాకపోయినా నీ భర్తను రక్షించుకోవచ్చు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఒక తండ్రి ఆ భాగంలో పేతురు పత్రికలో ప్రస్తావించబడిన మాట మనం ఎరుగుదాము. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. అంటే నీ నడవడి వాక్యానుసారం అయితే, వాక్యము లేకుండానే నీ నడవడి వలన నీ భర్తను ప్రభు దగ్గరికి రాబట్టవచ్చు. ఆలోచన చేయండి, వాక్యానుసారంగా జీవిద్దాం, ప్రభును ఘనపరద్దాం. 3 విషయాలు చూసాం. 1, ఆయన పరిశుద్ధ స్థలం, అపిత్రపరచవద్దు దయచేసి. 2, ఆయన గద్దె స్థలం, ఆయన అధికారం క్రింద ఉందాం. 3, ఆయన పరిశుద్ధ నామమును ఘనపరుద్దాం, అవమానం చేయవద్దు. అవమానం చేయకుండా ఉండాలి అంటే 3 విషయాలు పరీక్ష చేసుకోవాలి. 1, పాపం జోలికి వెళ్లకుండా ఉందాం. 2, కలహాల జోలికి వెళ్లకుండా ఉందాం. 3, వాక్యానుసారంగా జీవించి ప్రభును ఘనపరుద్దాం. అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. ఒక్కసారి ఈ వాక్య వెలుగులో దేవుని మందిరం, ఆయన పరిశుద్ధ స్థలం, ఆయన గద్దె స్థలం, ఆయన పరిశుద్ధ నామము నిలిపిన స్థలం, ఇది ఆయన స్థలం. మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాల్సిన స్థలం. ఇది మన ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో మనం ఎలాగో బతకాలి, ఎలాగుండాలి, లేఖన వెలుగులో సంగతులు ఆలోచన చేశాం. ఒక్కసారి మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. దేవుని పరిశుద్ధ స్థలములో ఉన్న నేను, ఆయన పరిశుద్ధ నామమును ఎక్కడైనా, ఆయన పరిశుద్ధ స్థలములో పవిత్రతను పొందిన నేను అపవిత్రతను ఎక్కడైనా పొందుతున్నానా? ఆ పరిస్థితులు ఏవైనా నా జీవితంలో కనబడుతున్నాయా అని పరీక్ష చేసుకోవటం మంచిది. ఆయన పరిశుద్ధ స్థలములో చేర్చబడ్డాం, అపవిత్రపరచవద్దు, పవిత్రతను ఆఖరి వరకు కాపాడుకుందాం. ఆయన గద్దె స్థలములో ఉన్నాం, గద్దె మీద ఆయనే తప్ప, ఆయన కంట్రోల్లో, ఆయన నడిపింపులో ఉందా. మన సేవన, మన పరిచర్యన మంచిది, పెద్దల మాట వినటం, కానీ దానిపైన ఉన్న పెద్ద మన ప్రభు కనుక ఆయన నడిపింపులోనే వెళ్ళిపోదాం, ఆయన అధికారం కింద ఉందాం. మనం నమ్మినది, ప్రార్థిస్తుంది, చేరి వచ్చేది, కార్యాలు జరిగించేది ఆయన నామమున. ఇట్టి నామమును ఘనపరచడానికే దేవుడు మనం రక్షించాడు. నీ వలన నా వలన ఏమైనా అపకీర్తి కలుగుతుందా? నమ్మిన నేను పాపం జోలికి ఏమైనా వెళ్తున్నానా? మరలా నమ్మిన నేను జగడాల జోలికి వెళ్తున్నానా? నమ్మిన నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా? ప్రేమగల తండ్రి, చెప్పడిన మాటలు మా హృదయంలో స్థిరపరిచి అలాగూ జీవించి మీ కృపచేత దీవించబడే కృపను అనుగ్రహించమని, తర్వాత మీ దాసులు నిలబడుతుండగా పెద్దలను బలపరిచి మా అందరి క్షేమం కొరకు మీరు వాడుకుంటారని
ముందుగానే నిరీక్షణతో మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము.